కోటి విద్యలు కూటి కొరకే. ఈ సామెత మీ అందరికి గుర్తే ఉండిద్ది. మన తెలుగు వాళ్ళందరికీ ఈ సామెత తెలుసు. సరే, దీన్ని అలా పక్కన పెడదాం. ఇప్పుడు మన సినిమా హీరోల దగ్గరకు వద్దాం. మన సినిమా హీరోలు సినిమా స్టార్టింగ్ ముందు, కొబ్బరికాయ కొట్టే ముందు, పేరు పెట్టే ముందు, గుమ్మడికాయ కొట్టే ముందు ప్రతి దానికి జ్యోతిష్య శాస్త్రం మీద ఆధారపడే ప్రతి సినిమాని థియేటర్లో రిలీజ్ చేస్తారు. సూపర్. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, వేణుగోపాల స్వామి అని ఒక జ్యోతిష్యుడు ఉన్నాడు. ఇతను హైదరాబాద్లో ఉంటారు. ఇతను చాలా ఫేమస్ అంటే జ్యోతిష్యాన్ని ఏదో పర్ఫెక్ట్గా చెప్పి ఫేమస్ అవ్వలేదు. అతను డూప్లికేట్ జ్యోతిష్యుడు. డూప్లికేట్ జ్యోతిష్యుడు అంటే ఏంటి? అసలుగా ఆయన నోటికి ఏమొస్తే చెప్పేస్తారు, ఆయన ఇష్టం. అతను ఈ మధ్య రీసెంట్గా ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభాస్ గారు, విజయ్ దేవరకొండ గారు, సమంత గారు, వీళ్ళందరూ మనకు బాగా తెలుసు. మన సౌత్ ఇండియన్ సూపర్ స్టార్స్. ప్రభాస్ గారు అయితే ఇండియా సూపర్ స్టార్. ఆయన చెబితే ఏమన్నారంటే, వీళ్ళ ముగ్గురులో లేదా వీళ్ళ ముగ్గురులో ఒకళ్ళు ఒక సంవత్సరం లోపు ఆత్మహత్య చేసుకుని చనిపోతారు. ఏంటది? ఆత్మహత్య చేసుకొని, సూసైడ్, దే కిల్ దెమ్సెల్వ్స్. ముగ్గురు చనిపోయినా ఆశ్చర్యం లేదంట. నేను చెప్పే ఈ జ్యోతిష్యం జరగకపోతే నేను జ్యోతిష శాస్త్రాన్ని వదిలేస్తాను, జ్యోతిష శాస్త్రం తప్పని తప్పుకుంటాను అని గొప్పగా డబ్బా వచ్చేసారు. ఆయన ఇష్టం, మరి నోటికి వస్తే మాట్లాడతారు. ఇది వినేసి ఈ జ్యోతిషం నమ్మే మన ప్రభాస్ గారి ఫ్యాను, విజయ్ దేవరకొండ గారి ఫ్యాన్స్, సమంత గారి ఫ్యాన్స్ కొంతమంది అయితే తెగ ఫీల్ అయిపోతున్నారు. కొంతమంది అయితే నమ్మట్లేదు. సరే, అది వేరే మ్యాటర్. ఫీల్ అయ్యే వాళ్ళ గురించి చెబుదాం. సరే, మన హీరోలకి ఎలాగో బుద్ధి జ్ఞానం ఉండదు. వాళ్ళు మన హీరోలను తెగ మెచ్చేసుకుంటూ ఉంటాం. సరే, వాళ్ళని వదిలేయండి. అసలు జ్యోతిష శాస్త్రం కరెక్టా కాదా? 100కి 1000% రాంగ్ అది. అసలు జ్యోతిష శాస్త్రం అది ఖగోళానికి సంబంధించింది. మనిషి నిద్రపోతాడా, నిద్రలేగుస్తాడా, తుమ్ముంటాడా, తుమ్ముతాడా, దగ్గుతాడా, లేకపోతే ఇంకోటి చేస్తాడా, దానికి సంబంధించినది కాదు. జ్యోతిష శాస్త్రం ఖగోళానికి సంబంధించింది. దాన్ని కొంతమంది స్వార్థపరులు ఇక్కడ తీసుకొచ్చి మీకు చెప్పేస్తున్నారు. సరే, ఇక మనం పాయింట్కి వద్దాం. ఇందుకు నేనేం చెప్పదలుచుకున్నానంటే, జ్యోతిష శాస్త్రం ఎవరన్నా బలంగా నమ్మే పని అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు కాలో చేయ ఏదో చూపిస్తారో చూపించండి. చూపించిన తర్వాత, సార్ నా కాలో చేయబట్టి నా జీవితంలో బాగా ఇంపార్టెంట్ అయిన సెల్ ఫోన్ దాని నెంబర్ చెప్పండి. మరి చేతిలో కాళ్ళకి అవి చూసి మన జీవితాల్లో ఇంపార్టెంట్ అయిన ఒక సెల్ ఫోన్ నెంబర్ చెప్పలేరా? 100కి 1000% చెప్పలేరు. ఎందుకంటే జ్యోతిష శాస్త్రం అబద్ధం. దయచేసి ఇప్పుడైనా సరే మీరు అనుకోవచ్చు, సార్ మరి ఒక జ్యోతిష శాస్త్రం కరెక్టేమో అని చెప్పి జరిగిద్దామని. ఆయన మొన్న రీసెంట్ ఎలక్షన్లో కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారని 2024లో ఘంటాపథంగా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాకపోతే నేను జ్యోతిష శాస్త్రాన్ని వదిలేస్తా అన్నారు. జ్యోతిష శాస్త్రమే ఫ్రాడ్ అని అందరి ముందు చెప్పి గుంజులు తీస్తానండు. మరి ఏమైంది? మళ్ళీ చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారా? ఓడిపోయారు. 11 సీట్లు వచ్చాయి అంతే. అందుకే నేనేం చెబుతున్నానంటే, అతను మళ్ళీ చెబుతున్నారు ఆయన బతకాలి కాబట్టి. మళ్ళీ అందుకే నేను ఫస్ట్లో చెప్పాను మీకు, కోటి విద్యలు కూటు కొరకే. దయచేసి మనం అందరం మనుషులు. మీరు మీ శ్రమను నమ్ముకోండి, దేవుణ్ణి నమ్ముకోండి. మీ శ్రమ దేవుడు మిమ్మల్ని ఎప్పుడూ మోసం చేయరు. ఆ విధంగా కష్టపడి పైకి వద్దామండి. సినిమా హీరోలను కూడా వాళ్ళు ఎలాగా వాళ్ళని నమ్ముతారు, మనం ఏం చేయలేము, కోట్లు పెట్టేవాళ్ళు కాబట్టి. మనం అలా కాదు, శ్రమతో బతికేవాళ్ళం. శ్రమించండి, దేవుణ్ణి నమ్ముకోండి, జ్యోతిష శాస్త్రాన్ని నమ్మొద్దు. నమస్కారం. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను, చాలామంది చూస్తున్నారు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం ఎంకరేజ్ చేయండి.